బ్రేకింగ్ చూస్తున్నాం. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో మంత్రులు పర్యటించి ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్కు పంపించవచ్చు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించనున్నారు ప్రజాప్రతినిధులు. ఇక గత ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ ముగిస్తామని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. రెవెన్యూ, గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పనిచేస్తుందని తెలిపారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమని మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని, అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అని చెప్పారు. జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సచివాలయంలో మంత్రుల సబ్ కమిటీ బృందం సమావేశమై చర్చలు జరిపింది.